ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థనా జీవితంలో ఒక బలమైన ఒక మార్పు ప్రభు తీసుకురావాలి. మన యొక్క జీవితాల్లో వెరీ గుడ్. దేవుడు తన బిడ్డల్ని ఏ విధంగా ప్రార్థన చేయటానికి ఎటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క విషయాన్ని గ్రహించి మనం కదిలే వారంగా ఉండాలి. ఆమేన్. దేవుడు కదిలినప్పుడు మనం కదలాలి. మనం ఎప్పుడు మనం కదిలి దేవుణ్ణి కదలమంటాం. ఒక విధంగా మనం కదిలి దేవుని కదలమంటాం, అది వేరే విషయం. కానీ దేవుడు కదిలే సమయాన్ని నువ్వు గ్రహించాలి. వండర్ఫుల్. థ్యాంక్ యూ లార్డ్. 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీతో నేను ఈరోజు పంచుకుంటాను. ఏంటండి? మీరు ఇక్కడ కూర్చుంది నా మెసేజ్ విని వెళ్ళటానికైతే కాదు. నేనైతే మెసేజ్ చెప్పి వెళ్ళటానికైతే రాలేదు. మెసేజ్ చెప్పి వెళ్ళటానికి నేను వచ్చేటట్లయితే అసలు దేవుడు నాకు ఈ ద్వారమే తెరవడు. రైట్? మీకు జ్ఞానం ఇవ్వటానికి నేను రాలే. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క గ్రహింపు ప్రార్థనలో మీరు దేవునితో నడిచే విధానం అన్ని విషయాల్లో కూడా ఒక నూతనమైన మలుపు ప్రభు తిప్పుతాడని నేను ఆశపడుతున్నాను. కార్యం ఎక్కడ జరుగుతుందో తెలుసండి? కొంచెం ట్రిబుల్ తగ్గించినాను. కార్యం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మీ హృదయాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ జరుగుతుంది? మీ హృదయాల్లో. ప్రైజ్ ది లార్డ్. చాలామంది బైబిల్ ఉదయం నిద్రలేసి చదువుతారు. ఇది నాకు ఇష్టమైన మాట, మీతో నేను చెప్పి మొదలు పెడతాను. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు ఉదయం లేచి బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది దేవుని బిడ్డలు బైబిల్ చదవటం కోసమే ఉదయం లెగుస్తారు. మీరు మొదటి కేటగిరీయా, రెండవ కేటగిరీయా? నిద్ర లేచిన తర్వాత బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. బైబిల్ చదవటం కొరకే నిద్ర లెగుస్తారు, ప్రార్థన చేస్తారు. 2 రకాలు. ఇద్దరు బైబిల్ చదివిన వాళ్ళే, ఇద్దరూ ప్రార్థన చేసిన వాళ్ళే. ఒకళ్ళు అది చేయటం కోసమే లెగుస్తారు, మరొకరు లేచిన తర్వాత చేస్తారు. ఈ రెండిట్లో ఏది చక్కనిదో, ఏది నిజమైనదో మీ హృదయాలకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయం నుంచి నువ్వు దేవుని వాక్యం చదవడానికి నువ్వు లెగాలి. ప్రైజ్ ది లార్డ్. రాత్రులు ఎన్నిసార్లు నిద్ర లెగుస్తానో నాకే తెలియదు. లెగిసింది మళ్ళీ పడుకోవటానికి కాదు, లేచింది ప్రార్థన చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆత్మీయంగా మనం చేసే విషయాలను మనం ఆత్మీయత అని అనుకోవటం కంటే అది ఎంత నిజమైన ఆత్మీయత అనే ఒక గ్రహింపు మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. సో ఉదయం నుంచి మీరు చక్కగా నిద్రలేసి బైబిల్ చదవరు. మీరు బైబిల్ చదవటం కోసమే. అలాగ నీలో ఒక సాక్రిఫైస్, ఒక అర్పణ, ఒక వెల చెల్లించే మనస్సు, హృదయము నీకుంటే దానిని దేవుడు గౌరవిస్తాడు. మనం చేసే దేంట్లో అయినా వెల చెల్లించేది ఉండాలి. మనం చేసే దేంట్లో అయినా నీకు ఏమాత్రము వెలను డిమాండ్ చేయింది, దేవుని యొక్క అటెన్షన్ను కూడా డిమాండ్ చేయలేదు. నువ్వు చేసే దాంట్లో వెల కనిపించాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 3 ప్రాముఖ్యమైన విషయాల మీద నేను పంచుకుంటాను. ఇవి మాకు బాగా తెలుసు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే 3 చాలా బేసిక్ థింగ్స్. కానీ మీకు నేను దాన్ని వివరిస్తాను. నెంబర్ 1, మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఏంటండి? నెంబర్ 2 మీరు చెప్తారా? ప్రార్థన. రైట్? నెంబర్ 3 ఓకే, పరిశుద్ధాత్మ.
ఏంటండి? మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైన మీరు అపోస్తలుల కార్యం 2:42 నుంచి మాట్లాడుతున్నారు, నాకు తెలుసు. కానీ మన జీవితాలు, నేను ఈ రోజున మీకు చెప్పేది, మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ ఈ 3. ఒకటి దేవుని యొక్క వాక్యం, రెండవది ప్రార్థన, మూడవది పరిశుద్ధాత్మ. ఇవి 3 మనకి చాలా అవసరం. ఇవి 3 మనకి చాలా చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు 15వ అధ్యాయం యోహాను సువార్తలో 10వ వచనంలో మాట అన్నారు. ఏమన్నారు? 15:10లో చూడండి, 7వ వచనానికి రండి. నా యందు మీరును నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే తర్వాత ఏం జరుగుతుందండి? దేవుని యొక్క మాట మన యందు నిలిచి ఉండటాన్ని బట్టి అడగటం స్టార్ట్ అవుతుంది. నీ శ్రమలలో నువ్వు ఉండటాన్ని బట్టి అడగటం వేరు, దేవుని వాక్యం నీ యందు నిలిచి ఉండటాన్ని బట్టి అడగటం వేరు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు శ్రమలలో ఆయన మన ప్రార్థన వినడా? అది అడిగే స్థాయిలోనే ఉంటుంది. అది దేవుని ఇష్టము నీ ఇష్టంగా మారినప్పుడు మాత్రమే మీకేది ఇష్టమో అడుగుడి, ఆ ఇష్టం తండ్రికి మహిమ కలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతి ఒక్కరము ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము మన యందు నిలిచి ఉండటాన్ని బట్టి మనలో దేవుడు మన ఎడల ఏదైతే ఇష్టత కలిగి ఉన్నాడో, దేవుడు మనందరికీ మన గురించి అడగటం ఇష్టం. దేవుడు నీ ఎడల ఏమైతే ఇష్టత కలిగి ఉన్నాడో, మరలా నేను చెప్తున్నాను, నీ ఎడల దేవుడు ఏమైతే ఇష్టత కలిగి ఉన్నాడో అది ఎవరి ఇష్టం? దేవునికి ఇష్టం. నీ ఎడల ఏ ఇష్టత అయితే కలిగి ఉన్నాడో ఆ ఇష్టత నీ ఇష్టతగా మారి నువ్వు దేవుణ్ణి అడగటం మొదలు పెడతావు. ఎప్పుడైనా మన జీవితాల్లో మనకి ఏది ఇష్టమో మనకి తెలుసు, కానీ నీ ఎడల దేవునికి ఏమి ఇష్టమో నీకు తెలియాలి అంటే అది చాలా కొద్ది మందికి మాత్రమే అనుభవం ఉంటుంది. నీ ఎడల ఎలాగ నీకు ఇష్టమైతే నిన్ను అడగమని దేవుడు చెప్పాడో జాగ్రత్తగా. సెల్ ఫోన్ ఆపాలమ్మా. ఇక్కడ పాస్టర్ల దగ్గర నుండి విశ్వాసుల దాకా సెల్ ఫోన్. మీరు మా డానియేల్ గారు పాస్టర్ మా ఫోన్లో మాట్లాడితే ఇక్కడ కూర్చొని విశ్వాసులు కూడా మాట్లాడతారు. అవునా? నేను ఇంత విన్నా, ఇంత షో దగ్గర ఫోన్ పెట్టారు. క్షమించండి మిమ్మల్ని బాధ పెడితే, కానీ అది ఎంత రెస్పెక్ట్ దేవునికి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మీ యందు నిలిచి ఉంటే, మీరు నా యందు నిలిచి ఉంటే, మీకేది ఇష్టమో నన్ను జాగ్రత్తగా, మీకేది ఇష్టమో అడుగుడి. అదే విషయము ఇష్టము అడగటం జరుగుతుంది. మీకు ఏది ఇష్టమో అది మీరు అడిగినట్లుగా తండ్రికి ఏది ఇష్టమో అది పరిశుద్ధాత్మ దేవుడు మీతో అడిగిస్తాడు. మీకు అర్థమవుతుందండి? ఆమేన్. మీ జీవితాల్లో తండ్రికి ఏది ఇష్టమో అది పరిశుద్ధాత్మ దేవుడు మీతో అడిగిస్తాడు. ఇక్కడ చూస్తే మీకేది ఇష్టమో అడుగుడి, అక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడే మనలను అడిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు అట్లా అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే చెప్పలేను. దేవుని యొక్క వాక్యం
దేవుని యొక్క వాక్యం మన యందు నిలిచి ఉన్నప్పుడు నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఇష్టముని ఎడల ఏమో ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో చూడండి, వివాహం చేసుకోవాలంటే వాళ్ళకి ఇష్టం అవ్వాలి, వాళ్ళ బంధువులకి ఇష్టం అవ్వాలి, వీళ్ళకి ఇష్టం అవ్వాలి, వాళ్ళకి ఇష్టం అవ్వాలి, అందరికి ఇష్టమైతే దేవుడికి ఒకటికి ఇష్టం లేదనుకోండి, పెళ్ళైన 4 నెలలకి అమ్మగారింట్లో ఏముంటుంది, అబ్బగారింట్లో ఆయన ఉంటాడు. మా చర్చలు కొంచెం జరిగినాయి అలాంటివి. ప్రైజలా. వాక్యము మన యందు ఎలా నిలిచుంటుంది? వాక్యము మన యందు ఎలాగా నిలిచి ఉంటుంది? వాక్యము మన యందు నిలిచి ఉండాలి అంటే వాక్యం మనం చేయాలి. వాక్యం మన యందు నిలిచి ఉండాలి అంటే వాక్యము మనము చేయాలి. మన ప్రార్థనకును యేసు ప్రభు ప్రార్థనకు వ్యత్యాసం ఉంది. మనము దేవా చెయ్యి ప్రభువా అంటాం. యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? నేను చేశానయ్యా, ఇక నీది నువ్వు చెయ్యి అంటాడు. కొంచెం సడన్గా లైట్ పడి ఎక్కడికి వెళ్ళినట్లుంది, మీకు మళ్ళీ చెప్తాను చూడండి. యేసు ప్రభు ప్రార్థన ఎలా ఉంటుందంటే, మన ప్రార్థన చెయ్యి ప్రభువా, చెయ్యి ప్రభువా, చెయ్యయ్యా, చెయ్యయ్యా. పక్కన పెట్టారు. చేశాను దేవా, నువ్వు చెయ్యి. మీ ప్రార్థనలో మార్పు చెయ్యి ప్రభువా, చెయ్యి ప్రభువా అని అడుక్కోవటం కాదు మనం చేయాల్సిందే. చేశాను ప్రభువా, నువ్వు చెయ్యి. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి, నీ నామమును నేను మహిమపరిచాను, ఇప్పుడు నువ్వు చెయ్యి. దేవుడికి స్తోత్రం. తండ్రి, నీ నామాన్ని బయలుపరిచాను, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి నువ్వు ఇచ్చిన పనిని ముగించాను, ఇప్పుడు చెయ్యి. యేసు ప్రభు ప్రార్థన ఎలాగుంది? పరిశుద్ధుల ప్రార్థనలు ఎలాగున్నాయి? వాళ్ళకి తెలిసిన రహస్యం ఏమిటో తెలుసా? వాళ్ళ దేవుని మాటను చేసి ప్రభువా నువ్వు చెయ్యి అంటారు. మన ప్రార్థన ఎలాగుందో ఆలోచించండి. మనం 36 రోజులు, మేబీ 35 రోజులు, 30 రోజులు ప్లస్ మనం ప్రార్థన చేసి ప్రభువా చెయ్యి అంటున్నావా? మనలో ఎవరైనా ప్రభువా నేను ఇది చేశాను, నువ్వు చెయ్యి అంటున్నావా? నువ్వు చేసిన తర్వాత నువ్వు చెయ్యి ప్రభువా అనే మంట నీ లోపల లెగవటం, వాక్యము తర్వాత ప్రార్థనలోనికి నువ్వు రావటం. ప్రైజ్ ది లార్డ్. మనం కూర్చొని ఏదో కూడుకొని ప్రార్థన చేయటం కాదు. మనం చేసేది ఏమిటో తెలుసా? నువ్వు చేసిన తరువాత అది నిన్ను ప్రార్థనలోనికి మంట పుట్టిస్తుంది. నీ బాధ, నీ వేదన, నీ అవసరత, నీ తొందర నిన్ను పైకి కిందకి అల్లాడేటట్లు నేను చేస్తూ ఉంది. కానీ దేవుని యొక్క బిడ్డలు, పరిశుద్ధులు చేసిన ప్రార్థనలో వ్యత్యాసం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి మీకు? రైల్వే ట్రాక్ పక్కన ఉంది, మనం కూడా ట్రాక్ మీదకి వస్తున్నామా? ఎస్, ప్రైజ్ ద లార్డ్. 3వ అధ్యాయం. ఐ లవ్ దిస్ వర్డ్ సో మచ్. 14వ వచనము, 15వ వచనం. నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా కానీ కానిమ్ము యేసు ప్రభు ఏం చేశాడు? నీతి యావత్తు నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాలి, మన ఇద్దరం కలిసి చేయాలి. చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? గమనించండి అమ్మా, జాగ్రత్తగా గమనించండి. దేవుని మాటను చేసిన తర్వాత నీలో నుంచి పుట్టే మంటే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నలుగురు కూర్చొని మనం భాషలో మాట్లాడేస్తే పుట్టేదని అనుకోకండి. నేను పెంటెకోస్తు వాడినే. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాలని చూస్తున్నాను అంటే,
విషయములో మనం ఇంకొక స్టెప్ పైకి వెళ్ళటం గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పని చేసిన తర్వాత ఏం చేశాడు? లూకాసు వార్తకు వద్దాం, ఎందుకంటే మత్తయి సువార్తలో ఆ భాగం రాయబడలేదు. లూకాసు వార్త 3వ అధ్యాయం యోహాను సువార్త లూకాసు వార్త 3:21 చూడండి. ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు, అందరూ చెప్పాలి, ఎవరు కూడా? యేసు కూడా పొంది ఏమవుతుందండి? యేసు ప్రభువు కూడా బాప్తిజము పొంది అన్న దగ్గర మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకు చదివిన లేఖన భాగం ఏమిటా? లేఖన భాగము నీతి యావత్తు మనము ఇది చెయ్యాలి. నువ్వు చేయాల్సింది చేసి నువ్వు ప్రార్థిస్తే తర్వాత ఏం జరిగింది చెప్పాలి మీరు. ఆయన ప్రార్థించుచు ఉండగా ఏం జరిగింది? మన జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసిన ఆకాశం తెరవబడాలి అంటే నువ్వు ఏదో చేసి నువ్వు ప్రార్థించాలి. అమ్మా వినాలి, నువ్వేదో చేసి ప్రార్థించాలి. లేదా నీవు ఒక విధమైన ప్రార్థన చేయాలి అంటే అది నువ్వు చేయకుండా నీ యొక్క హృదయం, నీ ఆత్మ ప్రార్థించే స్థాయికి లెగవలేదు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నువ్వు దేవుని యొక్క మాటను చేసిన తర్వాత నీ ఆత్మ ఆ మంటలోనికి వస్తుంది. నేను చేయాల్సింది నేను చేశానని ప్రార్థిస్తూ ఉండగా తండ్రి చేయాల్సింది తండ్రి చేయటం మొదలుపెట్టాడు. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను మీద ఆకాశం తెరవబడల, అక్కడున్న ప్రజల మీద ఆకాశం తెరవబడల, యేసు ప్రభు మీద మాత్రమే ఆకాశం తెరవబడింది. ఎందుకని? ఆయన వాక్యమై ఉండి కూడా వాక్యాన్ని చేశాడు. ఆయన ఒక మనిషిగా. ఎవరైనాను కూడా వాక్యాన్ని చేసేవారు ఉంటే వాళ్ళ జీవితాల్లో వచ్చే ప్రార్థన చాలా ప్రత్యేకం. దేవునికి స్తోత్రం. వాళ్ళు పెద్ద పెద్ద ప్రార్థనలు చేయవసరంలా, వాళ్ళు తీవ్రత కలిగిన ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. 1వ రాజులు 18వ అధ్యాయంలో 36వ వచనం చూడండి. ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 18లో ఏముందో తెలుసండి? 1వ రాజులు 18వ అధ్యాయంలో ఏముందో తెలుసునా? తెలియని వాళ్ళు చేయి చూపించండి, మీకోసం చెప్తాను నేను. తెలిసిన వాళ్ళు ఎందుకు, తెలియని వాళ్ళు ఓకే. ఎవరు సజీవుడైన దేవుడు అనే ఒక పరిస్థితి అక్కడ వచ్చింది. ప్రజలందరూ నిజమైన దేవుణ్ణి విడిచి లోకములో ఉన్న వాటి వైపు పరిగెడుతూ ఉండగా ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ దహన బలిని ఎవరు దహిస్తారో వాళ్ళే నిజమైన దేవుడని ఏలియా అక్కడ మాట్లాడతాడు. అప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి బలి పశువును వధించి దాని మీద పెట్టి నీళ్లు పోసి ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. సమయమున వచ్చి ఏంటి ఇలాగూ ప్రార్థన ఎప్పుడు చేశాడు ప్రార్థన చూడండి. యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలీల మధ్య నువ్వు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తినవనియు ఈ దినమున నీవు చెప్పింది నేను చేశాను, ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇది మీ యొక్క హృదయాల్లోనికి ఒక బాణం లాంటి మాట. మీ యొక్క ఆత్మను ఎప్పుడు మండేటట్లు సరి అయిన అగ్ని దేవుని సన్నిధిలోనికి తీసుకువచ్చే మంట మీ హృదయాల్లో పుట్టించే ఆ యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుని మాట చెప్పినది చేసిన తర్వాత నీ హృదయం మండటం మొదలు పెడుతుంది.
ప్రైజ్ ద లార్డ్. ఏమిటా మంట? నీ యొక్క మాటను ధ్యానించుచుండగా నా హృదయం నాలో మండెను, నీ నోరారా పలికి తిని. నిన్ను దేవుని యొక్క వాక్యము అగ్ని నిన్ను మండించాలి అంటే నువ్వు దాన్ని చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పినది నువ్వు చేసిన తరువాత నువ్వు ప్రార్థనలోనికి తప్పనిసరిగా వస్తావు. ఎందుకు అనేక మందికి ప్రార్థన లేముందో తెలుసా? ప్రార్థన అంటే ఇబ్బంది పడతారు. ఎందుకో తెలుసా? ప్రార్థనకు కేవలము మనం అనుకుంటున్నవి సరిపోవు. ప్రార్థనకు అవసరమైనవి ఆజ్యం పోసేది దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన అభిషిక్తుడై ఉండి ఆయన ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఇది నెరవేర్చడానికి నేను వచ్చాను, ఈ లేఖనాలు నెరవేర్చడానికి నేను వచ్చాను, ఈ పాత్ర తాగటానికి నేను వచ్చాను, నీ చిత్తం చేయటానికి నేను వచ్చాను. ఆయన ముమ్మారు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క లేఖనములు ఆయన నెరవేర్చుట ఆమేన్ తన హృదయాన్ని తింటుంది. తను ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యము నువ్వు చేయటం మొదలు పెడితే నీ జీవితము తినటం మండటం మొదలవుతుంది. అదేం చేస్తా తెలుసా? నీ నోరు తెరిచి నీకు సంబంధం లేకుండానే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. రికామాలా సేతేరియో కొరమాసన్నా. ఇది కేవలం నీకు ఒక అనుభవం కాదు, వాక్యము చేయటాన్ని బట్టి నీ లోపల మంట మండుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రార్థన వాక్యము చేసిన తర్వాత చేసే ప్రార్థన. మన ప్రార్థన కేవలం అడిగే ప్రార్థన. ఏది నిజమైన ప్రార్థన? ఏది 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 అన్య అగ్ని, ఏది ప్రతిష్ఠిత అగ్ని? ఈ రోజు నుంచి మన ప్రార్థన అన్య అగ్ని కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైనా ప్రార్థిస్తుంటే లేఖనము నిన్ను మండించిందై ఉండాలి. లేఖనాలు అందరినీ మండించవు. లేఖనము రెండు విధాలుగా మండిస్తుంది. ఒకటి చేయమని మండిస్తుంది, చేసిన తర్వాత మండిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇమ్మాయి పట్టణానికి వాళ్ళు వెళుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతూ లేఖనాలను ఎత్తి చెప్పాడు. పునరుద్ధానుడైన ఆయన శక్తి వాళ్ళని మండించటల్లా, దేవుని లేఖనాలు వాళ్ళని మండిస్తున్నాయి. మన గుండె మనలో మండుట లేదా అన్నారు. మండుతూ ఉంది, కానీ దేనికి మండుతుంది? చెయ్యమని మండిస్తుంది, పలుకు అని మండిస్తుంది, చెప్పు అని మండిస్తుంది, విశ్వసించు అని మండిస్తుంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే విశ్వసించారో, ఎప్పుడైతే దానికి లోబడ్డారో, వాళ్ళు వేరే విధంగా మండారు. సాక్షులుగా మండటం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి బయలుదేరారు. మళ్ళీ దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము చేసిన తర్వాత నీ ఆత్మీయమైన జీవితము ఎక్కడి నుంచి కిందకు వచ్చిందో మళ్ళీ అక్కడికి మండుకుంటూ పైకి వెళ్తుంది. తండ్రి, నీవు సమాప్తమైంది, నువ్వు నాకు అప్పగించిన వారి అందరికీ నిత్య జీవితాన్ని నేను ఇచ్చాను, నీ నామాన్ని బయలుపరిచాను, నీ యొక్క నామాన్ని ఘనపరిచాను, నీ కుమారుని నువ్వు ఘనపరచు, ఇది సమాప్తమాయను, నువ్వు చెప్పినది అంతా నేను చేశాను అనేది యేసయ్య ప్రార్థన. నీ ప్రార్థన గమనిస్తున్నారా? యేసయ్య ప్రార్థన ఏంటి? నువ్వు చెప్పినదంతా నేను చేశాను అనేది ఆయన ప్రార్థన. మన ప్రార్థన ఏంటి? నేను చెప్పిందంతా నువ్వు చేసావా అనేది మన ప్రార్థన. యేసయ్య నేను చెప్పిందంతా నువ్వు చేసావా? పాత నిబంధనలో ఏలియా, ఎలీషా, సామ్యుయేల్, సొలొమోను, దావీదు వీళ్ళ యొక్క రహస్యాలు ఏంటి? వాళ్ళు చేసి ప్రార్థన చేశారు. రికమ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు చేసి ప్రార్థించారు. సొలొమోను దేవాలయం దగ్గరికి వచ్చి పెద్ద బలిపీఠం కట్టి, దేవునికి బలిపీఠం మీద విస్తారమైన బలులకు స్థలం లేకపోతే పక్కన స్థలాన్ని కూడా బలిపీఠం కొరకు ప్రతిష్ఠించి విస్తారమైన బలులను అర్పించి అప్పుడేం చేశాడు మీరు చెప్పాలి? అప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా లేదా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకేది ఇష్టమో అడుగు అన్నాడు.
దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత? సొలొమోను విషయంలో నీకేది ఇష్టమో అడుగు అని దేవుడు చెప్తే నీ విషయంలో ఎందుకు చెప్పడం? నా సింపుల్ ప్రశ్న ఒకటి, నీకేది ఇష్టమో నువ్వు అడుగు అని సొలొమోన్ని దేవుడు అడిగితే ఆయన పక్షపాతి కాకుండా ఉంటే నిన్ను అడగాలి. నేను అడిగాడా? అయితే ఆయన పక్షపాతి. పాస్టర్ గారు నిన్ను అడిగారా? నన్ను అడగకుండా అసలు అది ఉన్నదనేది నాకు తెలియదు. మీరు అనొచ్చు నిజమేనా అని. నేను తగ్గింపుతో చెప్తాను, ప్రభు నేనేమి అడగాలో కూడా పదాలు ఇచ్చి అడిగించాడు నాతో. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని భాష ఎలా ఉంటుంది, యేసు ప్రభు భాష ఎలా ఉంటుంది, తండ్రి భాష ఎలా ఉంటుంది, త్రిత్వంలో వీరు ఏ విధంగా పనిచేస్తూ ఉంటారు. ఆయన స్వరం వినే వరకు కూడా వాళ్ళ మధ్య డిఫరెన్స్ పట్టుకోలేరు. చైనా వాళ్ళని మీరు వీడెవడు వాడెవడు పట్టుకోలేరు. జపాన్ వాళ్ళు వీడెవడో వాడెవడో పట్టుకోలేరు మీరు. అందరి ముఖాలు ఒకేలాగుంటాయి. ఆమె కానీ నువ్వు వాళ్ళతో కొద్దికాలం తిరిగిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఇద్దరు కమల పిల్లలు మా చర్చిలో ఉన్నారు. ఈ రోజుకి అమ్మ నువ్వు జెస్సికావా, నువ్వు క్రిస్టీనా, జెస్సీనా నేను అడిగితే వాళ్ళ పేరు చెప్తే నేను అది నమ్మటం అంతే. దేవుని యొక్క మాటను చేసిన తర్వాత దేవుడికి నిద్ర పట్టదు. దేవుడికి నిద్ర పట్టక నిద్రపోయేవాడిని నిద్రలో కదిలిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొలొమోనుని దేవుడు కదిలించిన సమయం ఎప్పుడు? కలలో. ఏ కలలో నువ్వు అంత అర్జెంటుగా మాట్లాడాలి నాతో? అవును, నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే నా మాట నువ్వు చేసిన తర్వాత, మాట చేసిన తర్వాత నీ దగ్గరికి వచ్చేది ఏంటో తెలుసా? నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు. నీకు ఇష్టమైంది ఇచ్చే వరకు నాకు నెమ్మది ఉండదు. దేవునికి ఇష్టమైంది చేశాడు. ఏ ప్రార్థన అయితే సొలొమోను చేశాడో దావీదు కూడా కాదు. ఏ ప్రార్థన అయితే సొలొమోను చేశాడో అదే ప్రార్థన దానియేలు చేశాడు. దేవునికి చప్పట్లు కొడదాం. అదే ప్రార్థన ప్రవక్తలు చేశారు. అయ్యో ఎజ్రా చేశాడు, నెహెమ్యా చేశాడు. మనందరికీ ప్రార్థనలోనే మనం చేసిన ప్రార్థన ఇంకొకరు ఎవరైనా చేస్తారంటే చేయకపోవచ్చు. సొలొమోను చేసిన ప్రార్థన, మా పాపములు తప్పుకొని నీ వైపుకి మేము తిరిగితే, మేము ప్రభువా నీకు దూరంగా ఉన్నాం, ప్రభువా మేము కేవలము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం, మేము నీ వైపుకి తిరిగినప్పుడు నువ్వు మమ్మల్ని కనికరిస్తావని ప్రభువా ఆలయం దగ్గర నువ్వు సొలొమోను ప్రార్థనకు నువ్వు జవాబు చెప్పావు. అదే ప్రార్థన. ఏమిటా మనిషి? అటువంటి దేవునికి ఇష్టమైన ప్రార్థన తనలోంచి ఎలా వచ్చింది? 2వ అధ్యాయము, లేకపోతే ఆ యొక్క 2వ రాజులు 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 7:14 ఇవన్నీ ప్రార్థనలు, సొలొమోను చేసిన ప్రార్థనలు. ఎలాగ సొలొమోనుకి దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలాగ పుట్టింది? సొలొమోను దేవునికి ఇష్టమైన, దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన పని సొలొమోను చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేసిన తర్వాత దేవునికి ఇష్టమైన ప్రార్థన నీ లోపల మండుకుంటుంది. దేవునికి చెప్పకూడదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు. ఆహా, ప్రైజ్ ద లార్డ్. దేవుడికి ఇష్టమైంది నువ్వు చేస్తే, నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడికి ఇష్టమైంది ఆయన ఇస్తాడు. భూమి అంతా వరదతో మునిగిపోయింది. నోవాహు బయటకు వచ్చి ప్రార్థన చేయలా, బలి అర్పించాడు. ప్రార్థన చేయలా, మనసులో నొచ్చుకున్నాడేమో, అడగలా. దేవుడు ఇంద్రధనుసును తీసుకొచ్చి ఎప్పటికీ భూమిని నేను ఈ విధంగా జలాలతో నాశనం చేయనని దేవుడు చెప్పాడు. నోవాహు అడగలా.
ప్రైజ్ ది లార్డ్. పవిత్రమైన పక్షులను, జంతువులను తీసి దేవునికి బలర్పించాడు. దేవునికి ఇష్టమైంది చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆయన ముక్కులకు అది ఏంటండి, నాసికారంధ్రములకు నాగ్రాణించి, ఇట్ వాజ్ స్వీట్ అరోమా అంటూ హిస్ నాస్ట్రల్స్. తన యొక్క నాసికారంధ్రములకు అది ఆ యొక్క వాసన ఆయన నాగ్రాణించి, ఆయనకి ఇష్టమైంది ఏంటి, ఆ యొక్క వాసనలో ఏమైనా ఉందా? కాదు, ఆయనకి ఇష్టమైనది ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. చేయగానే తన లోపల దేవుణ్ణి అడగని కొన్ని ఉన్నాయి. దేవుడిని అడగకుండానే దేవుడే నిబంధనకు వచ్చేసాడు నోవాహుతో. నోవాహు, ఈ భూమి మీద మళ్ళీ ఇలాంటి జలప్రాళితో భూమిని నేను నాశనం చేయనన్నాడు. సొలొమోను లోపల అటువంటి ప్రార్థన వచ్చింది. దేవుని మాటను చేసిన తర్వాత దేవునికి ఇష్టమైన ప్రార్థన నీ లోపల నుంచి పుడుతుంది. అది తరతరాలు, వేల సంవత్సరాలు అందరూ అదే ప్రార్థన చేసుకున్నారు. వేల సంవత్సరాలు. ఎక్కడ సొలొమోను, ఎక్కడ దానియేలు, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడ ఎజ్రా, నెహెమ్యాలు, ఎక్కడ ఇంకా మనం పైకి వెళ్తే ఈ యొక్క ప్రవక్తలు, ఎక్కడ యేసు ప్రభు రాకముందున్న ప్రవక్తలు ఎక్కడ? వేల సంవత్సరాలు. ఒకతను చేసిన ప్రార్థన అందరూ చేయడానికి కారణం దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎప్పుడు వచ్చింది? దేవుని మాటను చేసిన తర్వాత నీ హృదయం ఇష్టమైన ప్రార్థన స్టార్ట్ అయింది. బొగ్గింజన్లు ఈ ట్రాక్ మీద వెళ్ళటం ఎంతమంది చూశారు? ఇక్కడ మీరు పుట్టేటప్పుడు బొగ్గింజన్లు అయిపోయి ఉంటాయి. దాన్ని నేను ఉన్నప్పుడు ఉన్నాయి కదా బొగ్గింజన్లు, తెలుసా అమ్మా? మీకు తెలిసే ఉంటుంది. వేడి నీళ్ళు పట్టుకోవడానికి మీరు వెళ్ళి ఉంటారు కదా స్టేషన్కి. ఆ బొగ్గింజన్లు ఎలా ఉంటాయి? శబ్దం ఎలాగొస్తుందమ్మా? శబ్దం ఎలాగొస్తుంది? కీ కను సహా వాక్యం చేసింది అతని హృదయం ప్రార్థనకు అలా కొట్టుకోవటం మొదలవుతుంది. దాంట్లో వేడి ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. ఇది అడిగేదో, ఇది వెతికేదో కాదు, ఇది తట్టేది. నేను చేశాను, నా భాగం నువ్వు చెయ్యి. నీ భాగం ఎందుకు అంటే నువ్వు మహిమపరచబడే సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమూయేలు అర్పణ అర్పించిన తర్వాత ప్రార్థిస్తాడు. ఆయన చేసే ప్రార్థన దేవునికి ఇష్టం. అతనికి అంత ఇష్టమైన విధానాలు, ఆయన నోటి నుంచి వచ్చిన మాట ప్రార్థిస్తే నెరవేర్చటమే నీకు తెలుసు, మాట్లాడితే నెరవేర్చటం నీకు తెలుసా? ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైంది మాట్లాడే వ్యక్తిగా ఎందుకు మారాడు అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క మాటను చేసి వాటిని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మన జీవితాల్లో వాక్యం. నెంబర్ 2 ప్రార్థన. వాక్యము నుంచి నువ్వు ప్రార్థనకు రావాలి అంటే ఆమేన్, వాక్యము ఆయన యందు నీవు, నీ యందు ఆయన యొక్క మాట. ఆయన మాట నీ యందు ఎప్పుడు నిలిచి ఉంటుందంటే నువ్వు చేసినప్పుడు మాత్రమే నీలో నిలిచి ఉంటుంది. నువ్వు చేయనప్పుడు నీలో వాక్యము నిలిచి ఉండదు. నీలో వాక్యము నిలిచి ఉంటే వాక్యము మంచిది, నీ లోపల నుంచి మంచి ప్రార్థన తీసుకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనకి మాదిరి. మనము నీతి యావత్తు మనము ఈ లేఖనము మనం చెరిగించాలి. ఇది మనిద్దరం కలిసి చేయాలి. చేయగానే ఇతడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. యోర్దాను దగ్గర ఇంటికెళ్ళి చేయలేదు ఆయన ప్రార్థన. దేవునికి స్తోత్రం. పక్కన చెట్లలోకి వెళ్ళి చేయలేదు ప్రార్థన. ఆయన నీళ్ళలో నుంచి బయటికి రాగానే స్టీమ్ ఇంజిన్ కొట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అతను ప్రార్థన చేయించు ఉండగా దేవుడు ఆలస్యం చేయాలి, ఆకాశం తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని యొక్క మాటను చేసిన ప్రతిసారి నీలో ఒక ప్రార్థన, ఒక ఏరియాలో నీ మీద ఆకాశం తెరవబడుట తప్పనిసరిగా జరుగుతుంది. తప్పనిసరిగా. వాక్యము చేసినప్పుడు తలుపులు తెరవబడతాయి. వాక్యము చేయకపోతే మీరెవరో నేను ఎరుగునని తలుపులు మూయబడతాయి.
ఆకాశం తలుపులు తెరవబడినాయి. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రార్థన తర్వాత ఏమవుతారండి? నడిపింపబడతారు. ఏమవుతారు? 1 వాక్యం, 2 ప్రార్థన. వాక్యానికి ప్రార్థనకున్న సంబంధం చెప్పాను. ఈ రెండింటిని మీరు విడదీయలేరు, కానీ మన జీవితాల్లో అవి చాలా విడిపోయి ఉంటాయి. వాక్యం చదివి పక్కన పెడతాం, ప్రార్థన చేస్తాం. అయ్యా మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది, మెడకి పేగు చుట్టుకుందంట, అయ్యా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. కరెక్టే, మనం ప్రార్థన చేయక, ఆయన మనకు సహాయం చేయక ఎవరు చేస్తారో ఆయనే చేస్తాడు. కానీ అడిగి పొందుకోవటమే ప్రార్థన అనుకుంటున్నారు. కానీ నీ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించుటకు కారణమవ్వాలి అనే ప్రార్థన అనేది ఒకటి ఉంది. నీ ప్రార్థన, అయ్యా నువ్వు నీ నామంలో నీ కుమారుని ద్వారా అద్భుత కార్యాలు చేశావు, వీళ్ళు మమ్మల్ని చెరసాల్లో వేశారు, నీ మాటను ధైర్యంగా ప్రకటించుటకు గాను అని వీళ్ళు వాక్యము ప్రకటించుటకు గాను వాక్యము చేత మండబడిన వారే వాక్యం కొరకు ప్రార్థించినప్పుడు వారు ఉన్న స్థలము పరిశుద్ధాత్మతో నింపబడి భూకంపం వచ్చి వారు వాక్యము ప్రకటిస్తూ దేవుని యొక్క నామాన్ని మహింపరిచారు. నీ మీదకు దేవుని యొక్క ఆత్మ వచ్చి, దేవుడు ఆత్మ నిన్ను నడిపించాలి అంటే నువ్వు కేవలం 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటే నిజంగా ఎంతసార్లు ఎంతమంది నడిపింపబడుతున్నారు చూడండి. మన ఉపవాసం కాదు మనల్ని నడిపించేది, దేవుని మాటలను నెరవేర్చినప్పుడు నీ లోపల ప్రార్థన మంట మొదలవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడిని ఆకర్షిస్తేనే. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము లూకా సువార్త 4 మొదటి వచనం ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ యోర్దాను నుంచి తిరిగి వచ్చి ఆత్మ చేత ఏమవుతుందండి? నడిపింపబడుతున్న అనుభవము 40 దినాల తర్వాత మనకు వస్తుందా? లేకపోతే 40 దినాలు యేసు ప్రభువుకి 40 దినాల తర్వాత కాదు, ఆత్మ చేత నడిపింపబడిన అనుభవం వచ్చింది. మనందరం ఏమనుకుంటాం తెలుసా? ఉపవాసం పెరుగుతున్న కొలది మనకి బాగా పవర్ పెరుగుతుంది అనుకుంటాం. యేసు ప్రభు స్టార్టింగ్లోనే మనకున్న యొక్క ఇమాజినేషన్స్, మనకున్న యొక్క ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్, మనకు ఉన్న యొక్క ఒక విధమైన భ్రాంతిని మనం కడిగి పక్కన పారేయాలి. దేవుని యొక్క విధానం నడవాలి. 50 మందిని పంక్తులుగా కూర్చోబెట్టండి. తండ్రి నేను చేయాల్సింది చేశాను, అయిపోయిందా? ఇక నువ్వు చేయాల్సింది చేయాలి. వడ్డించండి. నేను చేయాల్సింది నేను చేస్తాను, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. లాజరు దగ్గరికి వెళ్ళాడు. నేను ప్రార్థన చేయనయ్యా, నా ప్రార్థన నువ్వు ఎప్పుడు వింటావు? వీళ్ళ కోసమే నేను ఆ మాటలు మాట్లాడుతున్నా. ఒక సమయం వస్తుంది, నీ హృదయంలో నీ ఇష్టం నువ్వు ప్రార్థించకుండానే ఆయన కలుసుకునేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగిందా మీకు అట్లా? అసలు నీకు అదొక ప్రార్థన అవసరత ఉంది అని తెలియక ముందే ఆ ప్రార్థన అవసరత కలుసుకోవాలి. ఇదేంట్రా బాబు నాకు అనుకునే లోపులోనే నువ్వు ఇంకా ప్రార్థన అవసరతకు రాకముందే ఆ అవసరత అదే. యేసుప్రభు అన్నారు, మొదట నా రాజ్యమును నీతిని మీరు వెతుకుడి, ఇవన్నీ కావాలని తండ్రికి తెలుసు, అవి మిమ్మల్ని వెంబడిస్తాయి. వెంబడించడం గురించి మీకు మాట చెప్తాను. నాకు బ్యాంక్లో ఒక చెక్ బుక్ నేను ఆర్డర్ పెట్టాను. ఆ చెక్ బుక్ మెడ్రాస్ నుంచి వచ్చి మంగళగిరిలో తిరిగి ఆత్మకూరుకు వాళ్ళు పంపించకుండా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టారు. నేను ఫోన్ చేసి ఎక్కడుంది అంటే, సార్ వెనక్కి వెళ్ళదు, మీకోసం వెయిట్ చేస్తూ బ్యాంకులో ఉంటుందండి అన్నాడు. నేను బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్నాను దాన్ని. వెంబడించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎత్తుక్కుంటూ దేవా దేవా అనేది కాదు, వాటి మీద ఒక అడ్రస్ ఉంటుంది, నీ అడ్రస్. ఈ మహానాడు అడ్రస్ కాదు అది.
నా దాసుడు దానియేలు అంటే సచ్చినట్లు దానియేలు ఎక్కడున్నా అది వెతుక్కొని పోయి అక్కడ మాంసము రొట్టెను పెట్టాల్సిందే. నా దాసుడు ఏలియా ఉన్నాడు. మాంసము రొట్టె పెట్టే పని మీది. అయ్యా మాంసం రొట్టె వెనక్కి తెచ్చాం. నేను ఆ బండ మీద కూర్చున్నాడు కెరూతు వాగు దగ్గర. ఆ చెట్టు కింద ఈరోజు ఆ చెట్టు కింద లేడయ్యా, అందుకే మాంసం వెనక్కి తెచ్చాం. ఎక్కడున్నాడో తీసుకెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత మీదే. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అవి మిమ్మల్ని చర్చిలో కూర్చోండి, బండ మీద కూర్చోండి, గుడారం బయట కూర్చోండి కాదు, గుడారం ఎక్కడ వేస్తే అక్కడికక్కడికి వస్తాయి. ఎందుకంటే అడ్రస్లో విడిచిపెట్టడం వాటి కమాండ్. అది దేవునికి స్తోత్రం. అవి మిమ్మల్ని మీ అవసరత మిమ్మల్ని తాకక మునిపే అవి వచ్చి మీ దగ్గర కూర్చుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవునికి ఇష్టం అది. నువ్వు దేవుని మాటను చేస్తున్నప్పుడు నీ లోపల ప్రార్థన అగ్ని పుడుతుంది. ఇంకా నువ్వు అడగక మునిపే. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పునా, నువ్వేమవుతావు తెలుసా? ఒక స్థాయికి దేవుని మాటను చేస్తూ ఏమి అడగటానికి ఇష్టం లేని వ్యక్తివిగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడికి ఇష్టంలా. దేవుడు వచ్చి అడుగు అని నీతో అడిగించుకుంటాడు. మనం అడిగితే తర్వాత సంగతి ఇవ్వటం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వచ్చి నీతో నాయనా అడుగయ్యా అడుగ నేను అడిగించుకుంటాడు ఆయన. అది నా వ్యక్తిగత అనుభవం. అది ప్రైజ్ ది లార్డ్. ఏదో భ్రాంతి, ఊహ, కళ, దర్శనం కాదు ఇది. ఆయన స్పష్టమైన స్వరం వినటం. అది మనం అడిగే విషయంలో మనం బాగా ప్రార్థన చేసి సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం. అయ్యి అసలు మనం కొన్ని విషయాలు అడగకూడదవి. అడగని స్థాయికి మనం రావాలి. వీళ్ళు ఎక్కడున్నారు? అన్యుల వలె. అన్యులు అడుగుతారు, మీరు కూడా అడుగుతారా? మీ తండ్రికి తెలుసు కదా అంటున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఏమే నేను 96లో ఉద్యోగం రిజైన్ చేసి 9:30 అయిపోయింది. 96లో నేను ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత మా చర్చిలో పని చేసుకుంటున్నాం బెంగళూరులో. సడన్గా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు వచ్చి, అయ్యా నీకు బండి కొని ఇవాళ కిందకి రా అన్నారు. నాకు బండి ఎందుకు? నాకు టిఫిన్కే డబ్బులు లేవు, మళ్ళీ దానికి పెట్రోల్కి నేను ఎక్కడ పోయాలి డబ్బులు? కానీ దేవుడు జస్ట్ నెలన్నరలో నేను రాయలసీమ రావడం జరిగింది. ఆ బండి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి సంఘం కట్టబడింది అక్కడ. నా అవసరత రాకముందే నా ముందు వచ్చి కూర్చోవాలి. అది మీకు ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, నిజము ఈ కథలు కాదు, ఇవి స్టోరీలు కాదు. మన స్థితి ఎక్కడుంది? దేవా 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 అని అడుక్కునే స్థితిలో ఉందా? లేక మనం దేవుడు వాక్యం చేసే విధానం మనం అడక్క ముందే వచ్చి అసలు ఎందుకు ఇది వచ్చింది నాకు తలకాయ నొప్పి అన్నట్లు వచ్చి కూర్చున్నాయా? నీకు ఆశీర్వాదం వస్తే సంతోషం, కొన్నిసార్లు ఆశీర్వాదం వస్తే తలకాయ నొప్పి. ఎందుకు ప్రభువా నాకు ఇదని? ఎక్కడ ప్రభువా ఇట్లన్నిటిని నువ్వు చేసుకునేది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము చేస్తే బొగ్గించిన అవుతుంది నీ హార్ట్. డబ్ 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 డబ్. గాడ్ గాడ్ గాడ్. ఏమడుగుతావంటే నీ ఇష్టాలు అడుగు. ఆయన ఇష్టాలు అడిగే విధంగా మారిపోద్ది. ఆయన అంటాడే నీ ఇష్టం కూడా అడుగు. నువ్వు అడగకపోతే నేనే నిన్ను అడిగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మాటను చేయటాన్ని బట్టే బలిపీఠం మీదకు మంట దిగుతుంది. వాక్యము చేయటాన్ని బట్టే
ఏలియా మాటను దేవుడు చెప్పిన విధంగా అక్కడ బలిపీఠం మీద ఆ యొక్క బలిపీఠము మీద ఆ యొక్క అర్పణను పెట్టడం బట్టి, లేదా ఏలియా దేవుడు చెప్పిన విధంగా కర్మేలు పర్వతం మీద చేయటాన్ని బట్టి ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, ఇదిగో నాకు అగ్నిని దించే ఎక్స్పర్టిజం ఉంది, నువ్వు దించట్లా, నీ మాటను బట్టి నేను చేశాను కాబట్టి ఇక నువ్వు చేయి. దేవుని మాటను బట్టి చేసిన తర్వాత ఆ బలిపీఠం మీదకు దేవుడు దర్శనం కలుగుతుంది. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైందండి? ఆ ప్రార్థనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఆయా ఏరియాస్లో ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటుంది, ఒక వ్యక్తికి బలం ఉంటుంది, ఒక వ్యక్తికి బుద్ధి ఉంటుంది. ఇవన్నీ 11:2 యెషయా గ్రంథం ప్రకారము ఈ ఆత్మను, బుద్ధి వివేకములు ఇచ్చే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ మైట్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఏంటండి ఇవన్నీ? 7 ఆత్మలు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వచ్చినప్పుడు ఒక్కొక్క ఏరియాలో నిన్ను ఒక్కొక్క విధంగా ప్రభావితం చేయటం మొదలు పెడతాడు. రైజలా, మీ పాస్టర్ గారు చెప్పినట్టు నేను వాక్యం చెప్పలేకపోవచ్చు, ఆయన మీద ఆత్మ ఉంటుంది. ఇంకొక వ్యక్తి మీద ఉన్న ప్రార్థనాత్మ, ఇంకొక వ్యక్తి మీద ప్రవక్తాత్మ ఉంటుంది. కొంతమంది మీద అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఏమిటి అంటే వారు చెప్పినది చేసినప్పుడు ఎందు నిమిత్తము దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా నడిపించడానికి దేవుని ఆత్మ వస్తుంది. కానీ అందరిని అపోస్తుల్ని, అందరిని ప్రవక్తలను, పాస్టర్లు చేయడానికి రాదు. సంసోను మీదకు వచ్చే ఆత్మ వాళ్ళని చంపడానికి. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు జీవితంలో ప్రవచించడానికి, ఏలియా జీవితంలో ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వారికి దేవుని మాటను తీసుకురావటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా ఆత్మ నడిపించడానికి నీ మీదకు, ఆ ఏరియాలో నీ మీదకు వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీటింగ్ అందరూ అల్లకల్లోలం చేసినా నువ్వు మైక్ పట్టుకోగానే వాతావరణం మారిపోద్ది. ఎందుకంటే నీ మీద ఆ ఆత్మ. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చి వర్షిప్ అంతా చండాలం చేసిన ఆయన మైక్ పట్టుకోగానే వాతావరణం మారిపోద్ది. మీరు చప్పట్లు కొట్టండి, మీరు ఎగరండి, ఏం చెప్పవసరంలా. ఓ మై గాడ్, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మిమ్మల్ని నేను ఏదో లేపాల్సిన అవసరంలే. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడితే అక్కడున్న దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఈయన వీణ పట్టుకుంటుంటే దావీదు సౌలు దగ్గర, దావీదు కంటే బాగా పాటలు పాడేవాళ్ళు నాకు కుదరదు. ఎందుకంటే ఈ మనిషి మీద ఆత్మ. ఎందుకంటే దేవుని మాటను ఆయన విన్న తర్వాత, ఎందుకు దేవుడు తను ఏర్పాటు చేశాడో ఆ ఆత్మ తను నడిపించడానికి. అందరూ చెప్పాలి, దేనికి? నడిపించడానికి. ఏంటండి? దేవుని ఆత్మ చేత నడిపింపబడటాన్ని బట్టి మాత్రమే ప్రైజ్ ది లార్డ్ మన జీవితాల్లో మనము జయం కలిగి నడవగలం. ఆమేన్. దేవుని ఆత్మ నడిపించేటప్పుడు, ఆయన నడిపించటం అంటే ఏమిటో తెలుసా? ఆయన నేర్పించటం. ఆయన నడిపించటం అంటే ఆయన నేర్పించటం. నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని, నేను సాత్వికుడును దీన మనసును, నా యొద్ద మీరు. హల్లెలూయా. ఎవడైనాను కూడా ఒక పని చేయాలి అంటే నేర్చుకొని చేస్తాడు. అయ్యా నీ కంప్యూటర్ చదువుకున్నావా? దా కంప్యూటర్ ఉద్యోగం. అయ్యా నువ్వు మెకానికల్ చదువుకున్నావా? రా మెకానికల్ ఉద్యోగం. మనకి ఎవడైనా కూడా ఏదైనా చెయ్యాలి అంటే నేర్చుకున్న తర్వాత చేస్తాడు. కానీ ఆత్మీయంగా ఇది రివర్స్, చేసిన తర్వాత నేర్చుకుంటాడు. చప్పట్లు కొట్టండి దేవుని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, దేవుని బిడ్డవైన తర్వాత దేవుని బిడ్డగా ఉండటం నేర్చుకుంటావు. నువ్వు నీతిమంతుడుగా మారిన తర్వాత నీతి మార్గాలు నేర్చుకుంటావు. నువ్వు పరిశుద్ధుడుగా చేయబడిన తర్వాత పరిశుద్ధతలో నీవు దానిని వ్యాయామం చేస్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము చేసిన తర్వాతే దేవుని వాక్యము నేర్చుకునేటకు నువ్వు అర్హుడు అయిన పాత్ర అవుతావు.
దేవుని వాక్యము చేసిన తర్వాత దేవుని వాక్యము నేర్చుకున్నటకు అర్హమైన పాత్రగా మారుతావు. దేవుని వాక్యము చెయ్యకుండా, అంటే నువ్వు నమ్మకుండా, నువ్వు లోబడకుండా, నువ్వు దానికి విధేయుడు కాకుండా వాక్యాన్ని నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందిన తర్వాత, ప్రార్థించిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నడిపించటం మొదలుపెట్టాడు. ఆమేన్. ఒక విషయం మీతో నేను పంచుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకేమి నేర్పిస్తాడో, నీకు ఏది అవసరమో ఆయనకు ఒక్కడికే తెలుసు. నీకు ఏది అవసరమో ఆయనకు ఒక్కనికే, మళ్ళీ చెప్తున్నా నేను, నీకు ఏది అవసరమో ఆయన ఒక్కనికే తెలుసు. అదొక్కడే నేర్పిస్తాడు నీకు. ఆయన నేర్పించాలంటే నువ్వు చేసి ఉండాలి. నువ్వు చేసి ఉండాలి. నువ్వు చేసి లేకుండా ఆయన నీకు నేర్పించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పించాలనుకుంటుంది ఏమిటో తెలుసా? నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం, ఇది వ్రాయబడి ఉన్నది అని చెప్పటం నేర్చుకోవాలని ఆయన మనకు జీవితాల్లో రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటాడు. ఇది వ్రాయబడి ఉన్నది అని నువ్వు నిలబడే వరకు కూడా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు ఒక్కింత లాభాన్ని చేయలేవు. ఎందుకంటే ఇది వ్రాయబడి ఉన్నది అని నువ్వు నిలబడగలిగినప్పుడు మాత్రమే వాని యొక్క చీకటిని వెనక్కి తోయగలుగుతావు. నీ 40 దినాల ఉపవాసంతో చీకటిని తొయ్యలేవు. 40 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ చీకటి వెలుగు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. ఎందుకంటే యేసయ్య దగ్గర పవర్ ఉంది. మీరు ప్రార్థనలు చేసిన తర్వాత మీ దగ్గర ఒక పవర్ ఉంటుంది. కానీ ఈ పవరు, ఆ పవర్ని కొట్టాలంటే రాయబడి ఉన్నదని నిలబడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నెమ్మదిగా 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 వ్రాయబడి ఉన్నది అని నువ్వు నేర్చుకోవటానికి. సైకిల్ ఎక్కగానే సర్రం తొక్కుంటూ మణిపాలకి వెళ్ళిపోతారా మీరు? ఫస్ట్ టైం సైకిల్ ఎక్కాను, 3 అడుగుల్లోనే పడతావు. నువ్వు 3 అడుగుల్లోనే కుదిరితే కట్ట కింద పడతావు, లేకపోతే ముళ్ళకంపలో పడతావు. అమ్మ బయటికి లాక్కి రాయి తాగుతాడు, ఇడు మళ్ళీ ఎక్కుతాడు. వాళ్ళ అమ్మ పడుకున్నాక ఈసారి కొంచెం ముందుకి అక్కడ ఏదో బండినో కారునో గుద్దుంటాడు, అక్కడ పడతాడు. ఒకరోజు నెమ్మదిగా షాప్ దగ్గరికి సైకిల్ వేసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు రాయబడిన వాక్యం అని చెప్పే విషయంలో నువ్వు తడబడుతూ ఉంటావు. నీ బలహీనత, నీ బలం రెండు ఆయనకు తెలుసు. ఆయన నీకు నేర్పించడం మొదలుపెట్టినప్పుడు ఎవడైనాను కూడా ఇది వ్రాయబడి ఉన్నది అన్న మాటను బట్టి బ్రతకటం నేర్చుకునే వాడెవడైనా ఉంటే వాడి మీద కన్ను పెడతాడు సాతానుడు. ఎందుకంటే వాడు చీకటిని పాలద్రోలేవాడు వాడొక్కడే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన వాడు జీవించును అని రాయబడి ఉంది. నువ్వు రాయబడి ఉందంటావా? నేను రాయబడి ఉందని మాట్లాడుతున్నాను. నువ్వు రాయబడి ఉందని మాట్లాడటానికి నీకు జ్ఞానం లేదు, నాకు తెలుసు. అది ఎందుకు నీకు ఆయన నేర్చుకున్నాడు. 2:52 అపోస్తలుల లూకా సువార్తలో ఆయన జ్ఞానం ఎందును వయస్సు ఎందును. యేసు ప్రభు దేవుడు జ్ఞానంలో వర్ధిల్లేదంటే ఆయన దేవుని జ్ఞానం అయితే ఒక మనిషిగా ఎదిగాడు. అదే లూకా 2లో యేసు ప్రభు వారితో కూర్చొని దేవుని యొక్క వాక్యమును ప్రశ్నలు అడుగుతూ వాళ్ళతో ఆయన కొన్ని విషయాలను మాట్లాడుతున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఒక మనిషిగా దేవుడికి అన్నీ తెలుసు, కానీ మనిషిగా నేర్చుకోవటం తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు మనిషిగా లేడు. మనిషిగా దేవుని యొక్క వ్రాయబడిన వాక్యం నేర్చుకోవటం ఆయనకు తెలియాలి, ఆయనకి తెలుసు. కానీ ఆ యొక్క ప్రాసెస్లో కూడా ఆయన వెళ్ళాలి. వయస్సు ఎందు, జ్ఞానం ఎందు ఆయన ఎదుగుచున్నాడు.
మామూలు ఎదగటం కాదు ఇది. ఎప్పుడైతే ఇది వ్రాయబడి ఉన్నది అన్న తర్వాత సాతానుడు వెడలిపోయాడో, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు బయటకు వచ్చి మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది కాబట్టి మారు మనసు పొంది, పశ్చాత్తాపడి మారు మనసు పొందుడి. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు మారు మనసు పొందు అని ఒక వ్యక్తిని నువ్వు చెప్పాలి అంటే వ్రాయబడిన వాక్యం మీద నిలబడగలిగే ఒక అనుభవము, ఆ నడిపింపు, ఆ నేర్చుకోవటము, ఆ జీవించటం మనకు అవసరం. ఈ బండ మీద నేను కట్టడానికి వచ్చాను కానీ ఇంక దేని మీద నేను కట్టను నా సంఘాన్ని. దీని బలం ఎంతో తెలుసా? పాతాళపు ద్వారములు. ఎందుకో తెలుసా? సాతానుడు పాతాళపు ద్వారాల మీద బలమైన వాడు. పాతాళపు ద్వారాలన్నీ వాడితో పాటు యేసయ్య దగ్గరికి, పరలోక ద్వారాల దగ్గరికి వచ్చినాయి. యేసుప్రభు పాతాళ ద్వారాలను ఏ విధంగా తోలివేశాడంటే, ఇది వ్రాయబడి ఉన్నది. నీ నోటుతో చెప్తే సరిపోదని, నువ్వు దాన్ని నేర్చుకుంటే. ప్రైజ్ ది లార్డ్. ఒక 10 మంది వచ్చి ఒకడు కొడుతున్నాడు అనుకోండి. ఒకవేళ 10 మంది వచ్చి ఒకడు కొడుతున్నాడు. ఆ 10 మందిలో ఒకడు వాడి దగ్గర పిస్టల్ ఉంటుంది చూశాడు. కొట్టించుకునే వాడి దగ్గర ఏముందండి? పిస్టల్ ఉంది. 10 మంది కొడుతున్నారు, ఈడు మాత్రం దూరం నుంచి ఆగిపోయాడు రాకుండా. మనం కూడా వెళ్తే ఆయన కొట్టొచ్చు అనుకున్నాడు, కానీ వీడి దగ్గర ఏముందండి? వీళ్ళెవరికి తెలియదు, కొట్టేవాళ్ళందరికీ వాడి దగ్గర పిస్టల్ ఉందని. వాడు ఒక్కసారి తీశాడంటే వాడు పేల్చకుండానే పారిపోతారు. వీడు తీయకుండానే చూసి ఆడు ఆగిపోతున్నాడు. వ్రాయబడి ఉన్నదని గనక నువ్వు గనక దేవుని ఆత్మ చేత నేర్చుకుంటే, నేను చూస్తేనే వాడు సర్దుకుంటాడు. హల్లెలూయా. నేను చూస్తేనే నేను చూస్తేనే సర్దుకుంటాడు. కొన్నిసార్లు దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు దేవుడు నడిపింపు కూడా చూస్తాను. నేను చూసి, పాస్టర్ గారు వందనాలండి, బాగున్నారండి, నేను కామ్గా ఉంటాను. నాకు తెలుసు అది దాక్కుని నటిస్తుందని. వెళ్ళగొట్టారా మీరేంటి? వెళ్ళగొట్లా. ఈమె పాపంలో జీవిస్తామే, ఈమె దాన్ని వదలదు, ఆమె ఏమని వదలదు. మనం పిచ్చోళ్ళు అవుతాం. యేసునామంలో పో అంటే పోయాడని పడిపోద్ది. పోవటం కాదు. కూర్చొని మళ్ళీ అంట. ఏంటమ్మా పడిపోయిందని నువ్వు మోసపోయావు, సేవకుడు మోసపోయాడు. దేవునికి స్తోత్రం. పడిపోతే పోయినట్టు కాదు, దాక్కుంటాయి. మీకు తెలుసా, మనలో కూడా అనేకమైన దాక్కుంటూ ఉంటాయి. కోపం, క్షమించలేకపోవటం, వాటి మీద ఆశలు, వీటి మీద పితరులు, వాళ్ళని ద్వేషించడం, ఇవన్నీ ఆత్మలు ఇటు దాక్కుంటాయి. కాసేపు కామ్గా ఉండు, మీటింగ్ అయ్యే వరకు. బయటకు వస్తే కాలుతావు. కొంచెంసేపు కాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్లు ఇల్లంతా ఆక్యుపై చేస్తాయి, మొత్తం వాతావరణం మార్చేస్తాయి. నేను చూడగానే దాక్కుంటాయి. ఎందుకంటే వీడు కేవలం ఉపవాస ప్రార్థన చేసేవాడు కాదు, వాక్యాలు చెప్పేవాడు కాదు. ఇది వ్రాయబడి ఉన్నది అని వాడు ఎప్పుడు మాట్లాడతాడో నా గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. వీడి దగ్గర ఉన్నది అని వాడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనకు మొదట వాక్యమును బట్టి వచ్చే ప్రార్థనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించటం. ఆయన మనల్ని నడిపించినప్పుడు ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అంటే, ఈ భూమి మీద మీరు నడిచేది మన గవర్నమెంట్ జీవోలను బట్టి కాదు, పరలోకపు జీవోలను బట్టి ఇక్కడ మనం నడవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ జీవోలను బట్టి ఇక్కడ మనం, జీవో అంటే జియో కాదు, గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవోను బట్టి ఇక్కడ మీరు నడవాలి అంటే దాన్ని నేర్చుకోవాలి. భూమి ఆకాశంలో గతించిన ఆ జీవో మారదు. అది ఇక్కడ జీవించటం అంటే కష్టం. బబులోను చెరలో ఉన్నప్పుడు కేవలం 4 మాత్రమే. ఆ తర్వాత మరి అదే బబులోనులో నుండి ఎజ్రా వచ్చాడు. అక్కడ దూరంలో నెహెమ్యా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ యొక్క మందిరం కట్టడానికి వెళ్ళిన వారు కొద్దిమంది ఉన్నారు, కాదంటలేదు. కానీ మనకి ప్రాముఖ్యంగా కనిపించేది వీళ్ళు.
వీళ్ళేం చేశారు తెలుసా? దేవుడు చెప్పిన యొక్క మాట నెరవేర్చబడుతుంది నేర్చుకున్నారు. 70 సంవత్సరములు చెర ముగింపబడింది అనగానే ముగింపబడింది సర్దుకోండి అని చెప్పట్లేదు. ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? వాక్యము వచ్చినప్పుడు ఏమి చేయాలో నేర్చుకున్నాడు కాబట్టి తెలుసు ఆయనకి. వాక్యము తన్నేం చేసింది? ఉపవాస ప్రార్థనలోకి తీసుకెళ్ళింది. వాక్యం ఏం చేసింది? పరిశుద్ధాత్మ దేవుడు తనను నడిపించాడు. దేవునికి స్తోత్రం. అతడు దేవునికి ప్రియుడు. దేవునికి అతడు ప్రియుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో ఆయన నేర్పించేది ఏమిటో మీకు నేను చెప్పాను. అది మనకు అవసరం. నీ వ్యక్తిగతంగా, అయ్యా నాకు ఈ ఆలోచనలు ఇలా ఉన్నాయి, నాకు బలహీనతలు ఇట్లా ఉన్నాయి, ఎంతగా కాదనుకున్నా నేను సినిమా చూడకుండా ఉండలేను, ఎంత కాదనుకున్నా నేను ఆ యాప్ను ఓపెన్ చేయకుండా ఉండలేనయ్యా. ఆహా, క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దాని ఇచ్చలతోనూ, తర్వాత దాని ఇచ్చలతోనూ దాని ఆశలతోనూ సిలువ వేసి ఉన్నారు. బాగానే ఉంది. అయితే నాకేంటి? నాకేం వేసినట్టు కనపట్లా, నాలో బాగా పుడుతున్నాయి. అది నువ్వు నేర్చుకున్నప్పుడు అది లెగిస్తే దాన్ని పొడుస్తాం. ఒక సమయానికి పొడవటం కూడా ఉండదు. ఎందుకంటే పొడుస్తావని వాడికి తెలుసు. వాడు పొడవనీయకుండా నీ దగ్గరికి రాడు. వాక్యాన్ని బట్టి నువ్వు నిలబడే వ్యక్తిగా నీకు ఆయన నేర్పిస్తాడు. సర్వసత్యము ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడంటే ఊరికినే ఏదో మహానాడు నుంచి మణిపాల్ దగ్గరికి రూట్ చూపించడం కాదు, నేర్పిస్తాడు. నడిపిస్తాడంటే నడవటం నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. వ్రాయబడిన మాటను బట్టి నడవటం నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి బిడ్డలుగా మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఆమేన్. ఫస్ట్ ఈజ్ వర్డ్. మొదటిది ఏంటండి? వాక్యం. రెండవది ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే బాగా 40 దినాలు బాగా ప్రార్థన చేయండి అని చెప్పానా నేను? వాక్యం అంటే రాత్రి పగలు దేవుని వాక్యం చదవండి అని చెప్పానా నేను? పరిశుద్ధాత్మ అంటే బాగా నింపబడండి అని చెప్పానా నేను? నేను చెప్పినంత లైనంతా చూడండి యేసు ప్రభు జీవితంలో జరిగింది. అది దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో మీరేం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభులాగా చేశానని ప్రార్థన చేయాలి. చేశాను అని ప్రార్థన చేయాలి. ప్రభువా నేను వచ్చాను, ప్రభువా ఏసయ్యా మా అబ్బాయికి ఉద్యోగం లేదు, అయ్యా నువ్వేం చేస్తావు? వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు ఇంటికి రావడం కూడా మానేస్తాడు. డబ్బులు లేక అన్నం తినడానికి ఇంటికి వస్తున్నాడు, వాడు ఇంటికి కూడా రాడు. ఇక మళ్ళీ వాడు ఇంటికి రాకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఇంటికి రావట్లేదండి, డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడు. ఇది కూడా ఆయనకే బాధ. సరే మనిషి సెట్ అవుతాడని పెళ్లి చేద్దామండి అండి. పాస్టర్ గారు అమ్మాయిని చూడండి సార్. అమ్మాయి దేవుని నమ్ముకొని ఉండదు, వీడికి అమ్మాయే కావాలి, చేసుకుంటే అయ్యా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది, రోజు ప్రార్థన చేయండి. ఏంటి వాడికి ఉద్యోగం రావటం పాస్టర్ గారికి బాధే, వాడికి ఉద్యోగం రాకపోయినా బాధే, వాడికి పెళ్ళైనా బాధే, వాడి పెళ్ళం కొట్టుకున్నా బాధే, వాడికి పిల్లలు పుట్టిన తర్వాత అయ్యా ఇంట్లో డబ్బులు ఇట్లేదు బాధే. ఇంక మీరు ఆపండి, మీ పాస్టర్ గారిని కొంచెం దేవుని నడిపింపులోకి వెళ్ళనీయండి. ప్రైజ్ ది లార్డ్. వీటికి కొట్టండి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయ్యగారు మా కోడలు అసలు మామూలుది కాదండి, ఏదో అనుకున్నాం కానీ ప్రార్థనా పరురాలని. మా అమ్మాయి భాషలు బాగా మాట్లాడుతుంది, బూతులు కూడా బాగా మాట్లాడుతుందండి. అది కాదు విషయం. ఇట్స్ నాట్ ద థింగ్. ప్రార్థన చేస్తే బూతులు పోవమ్మా. ప్రార్థన చేస్తే ఆమె టీవీ ఆన్ చేసి సీరియల్ చూడకుండా ఉండదు. ప్రార్థన చేసినంత మాత్రాన వాడి యొక్క సెల్ ఫోన్లో విషయాలు వాడు తీసేయడు. దాన్ని చేయిస్తున్న వాడి బలాన్ని తొక్కాలి అంటే నీలో దాన్ని కాల్చే ప్రార్థన రావాలి. నీలో కాల్చే ప్రార్థన రావాలి అంటే దేవుని మాటను మొదట చేయాలి. దేవునికి స్తోత్రం.
ఆయన మాటను చెయ్యి. తండ్రి నేను చేశానని చెప్పు. ఏం చేస్తాడో చూడు. మొన్నటి దినాన ది అపోస్టలిక్ చర్చ్, మా చర్చ్ బ్రాంచ్లో నేను కన్వెన్షన్కి స్పీకర్గా నన్ను వేశారు 3 రోజులు. తూత్తుకుడి, తమిళనాడు అంటే కొట్టిన పిండి మీ పాస్టర్ గారికి. తూత్తుకుడి వెళ్ళాను. దగ్గర మద్రాసు నుంచి 650 కిలోమీటర్లు. అది మా బ్రాంచ్ ఉంది. నన్ను కారులో నా హాస్టల్లో దించడానికి ఒక తమ్ముడు వస్తున్నాడు. మొదటి రోజు అయిపోయింది మీటింగ్. రెండో రోజు మూడో రోజు మీటింగ్లో ఆయన చెప్తున్నాడు. చుట్టానికి మామూలుగానే ఉన్నాడు, కుర్రోళ్ళలాగా. ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను మొదటి రోజు మీ మెసేజ్ విన్నాను. నేను జాబ్ చేస్తూ లంచ్ బ్రేక్లో ఒక పావు గంట ఏదైనా సినిమా చూస్తా, ఒక 5 నిమిషాలు 10 అట్లా ఒక సినిమా వచ్చి ఒక 2-3 వారాలు, ఒక నెల కూడా చూస్తా. అంటే కొంచెం చూస్తా. కానీ ఉదయం నేను వాక్యం విన్న తర్వాత నేను అసలు సెల్ ఫోన్ గురించి చెప్పలా, ఏం మాట్లాడు. దానిలో ఉన్న యాప్లన్నీ డిలీట్ చేశానండి అని కళ్ళెంటి నీళ్ళు పెట్టుకున్నాడు. ఏమైందో తెలుసా? చేసిన తర్వాత ప్రార్థన అగ్ని మొదలైంది అతనికి. ఇక నా జీవితం ఏమైనా కానీ ఇక అట్లా మళ్ళీ నేను డౌన్లోడ్ చేయను. నువ్వు చెయ్యి. నీ హృదయం పండకపోతే దేవుని వాక్యాన్ని అడుగు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చేయాల్సింది చెయ్యి. ఆమేన్. ఒకరోజు నేను ఉన్నట్లుండి సడన్గా రియలైజ్గా దేవుని యొక్క సేవకులు షార్ట్సే కదా అని చూస్తూ నాకు అనిపించింది, ఇది నా సమయం తీసుకుంటుంది అని అనిపించింది. ఏం చేయాలి? తీసేశా. దట్స్ ఆల్. నువ్వు చేయగానే నీలో ప్రార్థన అగ్ని పెరుగుతుంది. ఆ పెరిగిన అగ్ని ఆయన నిన్ను నడిపించడానికి ఆ ఏరియాస్లో నీ లైఫ్లోకి వస్తాడు. అందరూ యేసు ప్రభులాగా 40 దినాలు ఉపవాస ప్రార్థనకి వెళ్ళరు. అందరూ దానియేలులాగా 21 రోజు ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు ఒక్కొక్క విధంగా దేవుని ఆత్మ ఆయన చిత్తానుసారంగా ఆయన పనిచేస్తాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా నడిపిస్తాడు. నిన్ను ఎలా నడిపించాలో అలాగా ఆయన నడిపిస్తాడు. మాట చేయండి. దేవుడు ఇష్టపడి నిన్ను దర్శిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయనకి ఇష్టం ఆయన మాట మీరు చేస్తే. మిమ్మల్ని అమ్మలు, తమ్ముళ్ళు, సహోదరులు అని అప్పుడే ఆయన పిలిచాను. ఆ మాట చెయ్యండి. ఎందుకంటే మనం అన్నదమ్ముళ్ళు ఎప్పుడు అవుతాం? మనందరిలో ఒకటే రక్తం ఉంటే అవుతాం. మనందరిలో ఒకటే ఆత్మ పనిచేయటం మొదలవుతుంది. యేసు ప్రభువుల ఆత్మ నీలో కూడా పనిచేయటం మొదలవుతుంది. ఇక్కడ నేను చెప్పే మాటలు మీ హృదయంలో ఉన్న ఆ బలమైన దుర్గాలను బ్యాలెన్స్ తప్పుతున్నాయి. ఏమవుతున్నాయండి అవి? బ్యాలెన్స్ తప్పితే కింద పడతాడు. మిమ్మల్ని దేవుని యొక్క విషయాల్లో సరిగ్గా గ్రహింపును ఎదుగుదలను ఆటంకపరిచే ఆ యొక్క అంధకార ఇన్ఫ్లుయెన్స్ ఏంటండి? అది ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తీవ్రత ఎక్కువ ఉందని లైటర్ తీసుకొని పాకుతున్న చీమల దగ్గరికి అలా తీసుకెళ్ళారు అనుకోండి, అగ్గిపుల్ల కాలువ కానీ పటపడా పడిపోతాయి. అవునా? మీ హృదయాల్లో అట్టి కార్యం జరుగుతుంది. దేవుని ఫాలవే. దేవునికి స్తోత్రం. ఒకవేళ అది కనుక మీలో జరగకపోతే నేను నిలబడటం, ఈ విధంగా మాట్లాడటం వ్యర్థం. ఏదైతే పడిందో మళ్ళీ దాన్ని ఎక్కనియద్దు. అంటే మీకు పడిందని ఎలాగ తెలుస్తుందంటే ఆ ఏరియాస్లో మీ కనువిప్పు కలుగుతుంది. ఇది కదా అసలైంది అని నువ్వు అంటున్నావే, అయ్యే ఇంతకుముందు నీకు తెలియకుండా పట్టుకున్నా, ఇప్పుడు పడినాయి. ఇది ఓకే, హోల్డ్ ఆన్ టు ఇట్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇది కదా కరెక్టే. మరి ఇప్పుడు దాకా నీకు ఎందుకు తెలియదు? వాడు కూర్చొని ఉంటే నీకు తెలియదు, వాడు పడిపోతే నీకు తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాటను చేయండి. మీ లోపల బొగ్గు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ప్రార్థన నువ్వేమనాలో తెలుసా? చెయ్యి ప్రభువా కాదు, చేశాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
నేను చేశాను. అబ్రహాము దేవునితో నిబంధన పెట్టాడు. బలిని ఆ యొక్క పశు పక్షుల్ని చీల్చి అక్కడ వేసాడు. దేవుడు వచ్చాడా? రాలా. సాయంత్రం అవుతుంది, పక్షులు వస్తున్నాయి, కూర్చొని ఉన్నాడు. నేను చేశాను, ఇప్పుడు ఎవరు చేయాలి? అయ్యి వచ్చి తినడానికి వస్తాయి, వాటిని తోలుకుంటూ కూర్చున్నాడు. నేను చేశాను, ఇప్పుడు నువ్వు చేయాలి. నీకు ఇష్టమైంది నేను చేశాడా లేదా? దేవుడు రగులుచున్న అగ్ని, పొగ రాజుచున్న అగ్ని వలె ఆ యొక్క నిబంధనలు ఆయన వచ్చి నడిచాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం జీవితం మారిపోయింది. ప్రభు బిడ్డలారా, ఆయన మాటను చేయండి. చేయటాన్ని బట్టి మీ లోపల ఒక బలమైన అగ్ని మీ లోపల మండుకుంటుంది. ఆ ప్రార్థన ఆయన మిమ్మల్ని నడిపించడానికి మీ మీదకి వచ్చి రాయబడి ఉన్నది అని నేర్చుకునే వైపుకి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరేమంటారు తెలుసా? ఇది పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళైనా బ్రతుకుతానంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇది పట్టుకొని బ్రతుకుతారంటే. కరువు దినాల్లో నూరింతలు పంటను కోశాడు, దేవుడిచ్చాడు. కారణం, నువ్వు ఉండమన్నావు, నేను ఉన్నా, మిగతాది నువ్వు చెయ్యి. నేను చేస్తే నీ కొట్లు సరిపోతాయా? నేను చేస్తే చెయ్యి. నూరింతల పంట కోసాడు. తవ్విన చోటల్లా నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకేమో నీళ్లు లేవు, ఈయనకి తవ్వుతుంటే నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి తీసుకుంటే ఇంకో చోట అక్కడ తవ్వుతా అక్కడ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ తవ్వినే రావు, వీడిని తవ్వుతే వస్తాయి. దేవుడు తనను నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఏమైనా ప్రార్థన చేద్దాం, విన్న విషయాలు ప్రార్థన చేద్దాం. ప్రభు, నీ వాక్యము చేసే వ్యక్తిగా నా మీద ఉన్న ధూళి, నా మీద ఉన్న యొక్క ప్రభు దుమ్ముని దులిపి వేసుకుంటున్నాను. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం నాయనా. ఓ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ప్రభు, నీ బిడ్డలు నీ మాటను చెయ్యుట అనే యొక్క విషయంలో నా తండ్రి, నీ బిడ్డల యొక్క హృదయము నాయనా నీ ఆత్మ చేత బలపరచబడును గాక. హల్లెలూయా. చేయటాన్ని బట్టి వచ్చే ప్రార్థన మంట వీళ్ళ లోపల రగులు కొరును గాక. మనల శతేరియా కరబ సతరబ శకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించటానికి నీ దగ్గరికి ఆయన వస్తాడు. ఆయన నడిపించేది ఎలాగుంటుందంటే, పరలోకపు రాజ్యం భూమి మీద నడుస్తుంది. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ప్రభుతో ఒక నిబంధన చెప్పి, ప్రభు నీ మాటను చేసే వ్యక్తిగా నన్ను వేరు చేయి ప్రభు. ఆయన పాదాలు పట్టుకో. ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంజిన్ తగిలించు, బోగిలన్నీ కదులుతాయి. ప్రభు నీ మాటను చేసే వ్యక్తిగా నన్ను వేరు చేయి. నీ మాటలు చేసే వ్యక్తిగా నన్ను ప్రత్యేకించు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకో. హల్లెలూయా. చేయటం మొదలుపెట్టు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. God, I pray that bless you people, the power of the Holy Ghost. I come against every spirit, I come against every spirit which is holding them from doing the word of God. దేవుని వాక్యము చేయటానికి ఆటంకంగా ఉన్న వీరిని అభ్యంతరపరుస్తున్న ప్రతి ఆత్మ ఈ క్షణమున నేను కిందకు కూలద్రోస్తున్నాను. I rebuke you power in Jesus' name. హల్లెలూయా. నీ మాటను చేయటమే వీరి ఆహారం అనే స్థాయికి ఈ బిడ్డలు వచ్చుదురు గాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలు ముద్రించండి, నీ ఆత్మతో నింపండి, నీ సన్నిధిలో నడిపించండి. ఈ చివరి దినాల్లో కేవలం ఉపవాసం చేసేవారే కాదు నాయన, నీ మాటను చేయటాన్ని బట్టి అగ్ని మండుకొని అట్టి ఉపవాస ప్రార్థనలో నడిపింపబడే ఆత్మ, నీ రాజ్యము కట్టే ఆత్మను కలిగిన బిడ్డలుగా నీ బిడ్డలు నడిపించండి. హల్లెలూయా. అనాయింట్ దెమ్ లార్డ్, అనాయింట్ దెమ్ లార్డ్. మీ కుడి చేతిని దేవుని వైపు చూపించండి.
థ్యాంక్ యూ గాడ్. రీకామాన శ్రీకారాబద. లార్డ్ anoint them God. God anoint them oh God. ఆ విషయాలు గ్రహించే ఒక అభిషేకం ప్రభు, ఆ విషయాలను గ్రహించే ఒక అభిషేకం, ఆ విషయాలను హత్తుకొని దానిలో నడిచే ఒక అభిషేకం ప్రభు. anoint them oh God. touch them oh God. anoint them oh God. thank you Father. bless them. వీరిలో గొప్ప మార్పు నీ సన్నిధిలో వీరు నిలిచి ఉందురుగాక. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వేలాది వందనాలు. చేతుల కింద పెడదాం. నీ బిడ్డలు దీవించి నీ నామాన్ని మహింపరచుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. డానీ కమ్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసే సుఖాదేని మరు. ప్రభు యేసు రక్తం జయము, అపాది క్రియలకు అనంతరాశం. క్రీస్తు యేసు రక్తమునకు జయం, అపాది క్రియలకు సంపూర్ణ లయమ. థ్యాంక్ యూ గాడ్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఆయన రాకడ పర్యంతరము తోడై ఉండి మనల్ని నడిపించి మనల్ని స్థిరపరచునుగాక.